లేపినాలే ఏం చేస్తున్నావు? ఎగ్ రైస్. ఎగ్ రైస్ పెసరట్లు వేస్తానన్నా. బాబు పెద్దడా ఏదమ్మా చిన్న లగండి లగండి టైం అయిపోతుంది. వెళ్ళాలా లేదు టైం అంగు టైం అయిపోదు. వేసిపోవాలా అందరూ వేసిపోరు. బుల్లిరాజు యాక్షన్ లేచిపోయేలా నేను చూసేసాను. ఇంక నేను ఇప్పుడు బయట నుంచి వచ్చాను. చల్లి ఆడుతుంది చూడు, నీక చల్లగొద్దా చల్లగొద్దా చెయ్యట్టాను చల్లగొందా. ఈడేంటి మెల్లెక్కాడు మెల్ల ఇరిగిపోతాయమ్మా. దిగమ్మా అలా అలా ఎక్కమ్మా కితకతలు. ఇంక రోజు స్కూల్ లేదా అని అడిగే బదులు ఈరోజు స్కూల్ ఉందా నేను వెళ్తాను అనాలి. ఉందా ఈరోజు అమ్మా స్కూలు ఉంది. ఇప్పుడే మరి రెడీ అయ్యి వెళ్ళాలి. మళ్ళీ చేతులు లాక్కుంటా ఎందుకు ఎడుతున్నాడు కదమ్మా. ఆడుకునే దాంతో లాక్కోకూడదు అలాగని. ఇంక బొల్లు ఏమేంటి ఆడుకుని ఉన్నప్పుడు ఈ రోజు ఉన్నప్పుడు రేపు లేదా ఏంటి? రేపు ఉంటది అక్షయ్. సండే ఒక రోజు సెలవు ఉంటుంది అంతే మనకి. సివిల్ డ్రెస్ నిన్న మొన్న కాక మొన్న అయింది. మొన్న శనివారం అయింది, నిన్న హాలిడే సండే హాలిడే వచ్చింది. సరిపోలేదు ఇంకాను సెలవులు కావాలి ఇంకా. ఈ రోజు బడి ఉందా, రేపు బడి ఉందా, ఇవాళ ఉందా, ఎల్లుండి ఉందా అంటారు. ఏంటో అందంగా చక్కని రెడీ అయిపోయి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇంటికాడ ఉంటే ఏమొస్తుందమ్మా మీకు? స్కూల్కి వెళ్ళిపోతే ఇంచుకు మీ ఫ్రెండ్స్ వస్తారు, అందరూ ఇంచుకు కాళ్ళతో మాట్లాడుకోవచ్చు, ఆడుకోవచ్చు, అంతా బాగుంటుంది కదరా. ఇంటికాడ ఈ మొక్కలే కదా కనపడతాయి. అమ్మ నేను తప్ప ఎవరు కనపడతారు మీకు? స్కూల్లో బోలు మంది కనపడతారు, ఆయాలు, టీచర్లు, పిల్లలు. వెళ్ళిపోవాలి స్కూల్కి. మా నాన్న కూడా దర్శనం మంచిగా మంచి మంచి ఆటలు ఆడిస్తారు, అన్నీ ఉంటాయి, బాగుంటుంది. సరేనా సరేనా వారు పడుతుంది ఈడు ముందు తాగి హెడ్ తీయాలా. గుడ్ బాయ్స్ మా వాళ్ళు. పొద్దున్నే నీళ్ళు తాగుతారండి, గ్లాసు నీళ్ళు. ఇవాళేంటి నాకు పెద్ద లోటాడు ఇచ్చింది అని తాగాల. నేను కొంచెం కొంచెం తాగుతానులే. ఈడు కూడా తాగేసాడే. మన వాళ్ళు గుడ్ బాయ్స్ నిజంగానే వాటర్ బల్లి తాగుతారు. అది సూపర్, ఆడుకోవాలి. ఇప్పుడు మా రూబో బాయ్ స్నానం చేయడానికి వెళ్తున్నాడు. స్పీడ్గా వెళ్ళిపోతాడు, త్వరగా చేసి వచ్చేస్తాడు. అయిపోతుంది మా వాడు టిఫిన్. అక్షయ్ తినేయాలి నువ్వే, లేట్ అవుతుంది. అవి కూడా అయిపోయింది. తినేమ్మా, తినాలి. అదిగో చూసారా, మొన్న త్వరగా వెళ్ళిపోవడం వల్ల అందరూ మెచ్చుకున్నారు. త్వరగా వచ్చారని అలా ఉండాలి. దా తినేసి వెళ్ళిపోవాలి. లేట్గా వెళ్తే బ్యాడ్ బాయ్స్లో చూస్తారు మనం. నిజంగా ఇలా రావాలి. చూడు ఎంత కరెక్ట్గా వచ్చారు. గుడ్ బాయ్స్ మీరు అన్నారు. మా టిఫిన్ ఇవాళ ఉల్లిపాయ వేసి నెయ్యి వేసి నేతి పెసరట్టండి. ఎవరా టైము ఇప్పుడు 9 అవుతుందండి. ఏకంగా 9 అవుతున్నా కూడా పొద్దున్నే ఏదో మామూలుగా 5:30, 6 ఆ టైంకి ఎలా ఉంటుందో వాతావరణం అలా ఉందండి. అంటే మబ్బుగా ఉన్నట్టుంది, ఏం అర్థమవుతుంది. చాలా చల్లగా ఊటీ సిమ్లాలా ఉందండి. అది చూడండి ఎలా ఉందో వాతావరణం. 9కి అసలు ఎలా ఉంటుందా? ఆంటీ గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్. చల్లగా ఉందా? ఎండ రాలేదేంట్రా ఎంత టైం అయినా? 9 అయిపోయిందా? అబ్బా మొన్న మధ్య ఉడుపులు అయినాయో లేదో అప్పుడే చూడండి పచ్చని పొలాలు ఎంత బాగున్నాయో చూసారా. ఆ చేలో కలుపు తీస్తున్నారండి. నేచర్ ఏదన్నా నేచర్ గొప్ప గిఫ్ట్ అండి, మనకి ఇచ్చిన గిఫ్ట్ అండి.
చాలా బాగుంది కదా నేచర్. ఇంకోరండి ఏమనలేదు. అదిగో కొత్తిమీర పచ్చడి, ఆంబులెట్, సారు ఇప్పుడుదమ్మా అద్దుదా నువ్వు కాసేవు, నువ్వు ఓవర్ యాక్షన్ నువ్వు అంట. నీ పచ్చళ్ళకి వస్తావా? ఓకే అబ్బాయి ఏడేడు అన్నావు పొగల పొగల. టైం 12:30 అయింది, తినేస్తున్నాయి 40 కానీ. కొడుకుడెట్టే అటు బాగుందా? కాలిపోతుందమ్మా, తొడ కాలిపోతుంది బాబాయ్. ఇదిగో నా కంప్యూటర్ టేబుల్ చాలా చిన్నగా ఉందండి. అయితే ఏంటంటే మాకు గిఫ్ట్ ఇచ్చారండి మా బావగారు. ఇదిగోండి చూడండి ఎంత బాగుందో చూడండి, ఇది పెద్దగా బలి ఉంది కదా. మా బావగారికి వాళ్ళ అమ్మగారి ఇంటికాడ ఇలాంటి టేబుల్ ఉందండి, మంచిది. సర్లే అని చెప్పి ఇంకా అది కూడా ఏంటంటే ఈ ప్లైవుడ్ షీట్ పోయిందని చెప్పి మా బావగారే వాళ్ళకి ఇచ్చేసాడు అన్నమాట. అప్పుడులోను ఎత్తే ఏం చేశారంటే మా మామయ్య గారు అన్నీ పర్ఫెక్ట్గా ఉంటారండి. ఇలాంటిది మంచి ప్లైవుడ్ షీటు వేయించి స్ట్రాంగ్గా దాన్ని లైన్ చేసాడండి, బాగు చేయించాడు. అయితే ఏంటంటే మా బావగారు ఏంటంటే అక్కడ అలాగే ఇంకా వాళ్ళకి అవసరం ఉండదు కదా, అడ్డంగా ఉంటుంది, ఇంకా అది నేను తీసుకుంటాను, నా కంప్యూటర్ టేబుల్ నీకు ఇచ్చేస్తాను పేదని చెప్పి అన్నాడు. ఇంకా మా నాన్న అలాగే ఆటో వేసుకెళ్ళి ఆ టేబుల్ అయితే తెస్తానికి వెళ్ళాడు కదా. పనిలో పని ఇంకా మా బావగారు వాళ్ళ ఇంటికి టేబుల్ మనకి తెచ్చేయడం అన్నమాట. కొత్త పుచ్చగా తెచ్చాడు మా బుడ్డోళ్ళు. మొన్న నుంచి వాటర్ మెలన్ అని అడుగుతున్నాడు మా పెద్దోడు. బాగానే తెచ్చాడన్నమాట మా నాన్న. ఎర్రగా బలి ఉందండి కాయ, వచ్చేకి మా ఊళ్ళకి పెట్టాలి. నువ్వు తిన్నావా? కోయమంటావా? తిన్నావా? చాలా బాగుందండి టేబుల్. ఇందులో కాళ్ళు ఎట్టుకోవచ్చు శుభ్రంగా, భలే ఉందండి టేబుల్ అయితే. వైర్లు అవన్నీ అడ్డంగా లేకుండా ఇంక ఈ బెజ్జులోంచి ఎట్టుకుని నీట్గా బయటికి ఎలా ఉంటాయండి లోన. సూపర్ ఉంటుంది టేబుల్. సిపియు ఇంక ఇక్కడ ఎట్టుకుని ఇదంతా ఖాళీగా ఉంది, ఎట్టుకుని చేసుకోవచ్చు. బాగుంది కదండి. ఈ టేబుల్ ఎలా ఉందో మనకి కామెంట్లో చెప్పండి. ఎలా బాగుంది కదా, నాకైతే నచ్చింది, చాలా బాగుంది. ఆ టేబుల్తో పోలితే చాలా బాగుందండి. ఇదిగోండి పాత టేబుల్. ఏముండవండి, ఇదంతా బయటికి వెళ్ళడానికి ఉంటుంది. అది అనుకుని నీట్గా బాక్స్లో కబోర్డ్లో ఉంటుందండి అంతా. ఇది మా నాన్న పుచ్చకాయ ముక్క తెచ్చి లోనెట్టింది, ఫ్రిడ్జ్లో ఎట్టకలే మళ్ళీ జలుబులు చేస్తే వచ్చాక పెడితే కానీ. ఇది